ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన వ్లాగ్లో అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. థ్రెడ్ బ్యాంగిల్స్లో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్తో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి అయితే 2 సెట్ బ్యాంగిల్ అండి, అంటే 2 మాత్రమే. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అనమాట. 2 కట్ బ్యాంగిల్స్ 2. సో ఇందులో గోల్డ్ కలర్ కుందన్స్తో తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అండి, స్టోన్స్ పెడుతుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఒక పేపర్ మీద ఇట్లా చార్ట్ వేసుకుని ఈక్వల్ సైజెస్లలో తీసుకుంటున్నాను. సో ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్గా షేప్ కనిపిస్తుంది. సో డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా ఒక పేపర్ మీద తీసుకొని చేస్తున్నాను. సో ఈ ఫ్లవర్స్ అతికించడం ఇవన్నీ ఇంతకుముందు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా అండి. సో ఆ ఫ్యాబ్రిక్ గ్లూతో పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ గ్లూ వైట్ కలర్ది ఆ కుందన్స్కి మొత్తం అంటుకుపోయి అది మొత్తం అలానే కనిపిస్తుంది. సో అలా కనిపిస్తుందని చెప్పేసి నేనైతే ఆ ఫ్యాబ్రిక్ గ్లూని పక్కకు పెట్టేశానండి. సో ఎక్కువ మాత్రానికి వాడట్లేదు. నేను ఫ్యాబ్రిక్ గ్లూ వచ్చేసి థ్రెడ్డింగ్కి యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ B7000 క్రీమ్ ఉంది కదా అండి, అంటే ఇది గమ్ ఉంది కదా ఇప్పుడు పెట్టేది. సో ఇదైతే వచ్చేసి స్టోన్స్కి యూజ్ చేస్తున్నాను. ఇది చేయడం వల్ల ఏంటంటే సో తొందరగా స్టిక్ అవుతున్నాయి, తొందరగా ఆరిపోతుంది. అండ్ స్టోన్స్ ఒక్కసారి మనం పెట్టిన తర్వాత మళ్ళీ అది కదిలించాల్సిన అవసరం లేదండి. ఫింగర్స్కి అస్సలు అంటుకోవట్లేదు, చేతులకు అస్సలు అంటుకోవట్లేదు. సో ఈ గ్లూ బాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు, B7000 గ్లూ. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే మొత్తం అంటుకుపోతుంది అనమాట. సో దానివల్ల అంత యూజ్ అనిపించలేదు. థ్రెడ్డింగ్కి మాత్రానికి ఆ గ్లూ బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది తొందరగా చేతులకు మొత్తం అతుకుతుంది. సో ఇట్లా నేను 3 ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేశాను. గోల్డ్ కుందన్స్ మాత్రమే తీసుకున్నానండి. చిన్న డిజైన్ వేసాను, మరీ పెద్దగా ఏం వేయలేదు. చిన్న డిజైన్తో ఇంకో ఇట్లా ఫ్లవర్ అయితే చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఆల్ కొట్టండి. మన చేసే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందే. సో ఇక్కడైతే ఒక బ్యాంగిల్ అయితే కంప్లీట్గా పూర్తయిపోయిందండి చేయడం. జస్ట్ స్టోన్స్ స్టిక్ చేస్తే అయిపోయింది. ఇంకా దీనికైతే నేను సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇంకా చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అయితే 836కి వచ్చారండి. సో 1Kకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. సో 1K సబ్స్క్రైబర్స్ అండి. ఇంకా 1K సబ్స్క్రైబర్ అయితే మానిటైజేషన్ అవుతుందా, మీది మానిటైజేషన్ అయ్యిందా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు. మానిటైజేషన్ అయితే నాది అవ్వలేదండి ఛానల్. ఇంకా 836లోనే ఉందండి సబ్స్క్రైబర్స్. అప్పుడే మానిటైజేషన్ ఎట్లయితే చెప్పండి. ఒకవేళ 1K సబ్స్క్రైబర్స్ అయినా మానిటైజేషన్ కావాలి అంటే 4000 వాచ్ అవర్స్ అన్నా కావాలి, లేకపోతే 90 డేస్లో మనకి షార్ట్ వ్యూస్ మీద 3 మిలియన్ వ్యూస్ అయినా రావాలి. సో ఇది రెండిట్లలో ఏది లేదండి. సో మానిటైజేషన్ అయితే కాలేదు. ఇప్పుడు అవుతుందని కూడా నేను చెప్పలేనండి, ఎందుకంటే ఒక 1 ఇయర్ దీన్ని మళ్ళీ ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. సో అవుతుందా అవ్వదా అనేది అయితే నేను చెప్పలేనండి ప్రజెంట్ అయితే. బట్ ట్రై చేస్తున్నానండి, ట్రై చేయడంలో తప్పలేదు కదా. సో అందుకోసం ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇవి ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసి మధ్యలో స్కిప్ చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసి చేస్తున్నాను. సో ఈ బ్యాంగిల్స్ ఎవరికి ఏంటి అని అడిగితే ఈ బ్యాంగిల్స్ ఎవరికో కాదండి. సో నా కోసమే నేను చేసుకుంటున్నాను. సో నేను ఎవరికి ప్రిఫర్ చేయట్లేదు ఇవి తీసుకోవాలి అని చెప్పేసి. సో నా కోసం నేను చేసుకున్నాను రెడ్ బ్యాంగిల్స్ అయితే. సో ఇది మన బ్యాంగిల్స్కి సంబంధించిందండి. ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా లాంగ్ వీడియోస్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల వచ్చిన వాచ్ టైం కూడా పడిపోతుందండి. సపోజ్ ఒక 500 700 ఉండేదండి వాచ్ టైము, 700 దాటింది. సో వెళ్తుంది అనుకునే టైంకి వీడియోస్ స్కిప్ అవ్వడం వల్ల వాచ్ టైం పడిపోతుందండి. సో అట్లా మాత్రం చెయ్యకండి ప్లీజ్. చూస్తే వీడియో ఫుల్ లెంత్ చూడండి, అలా చూస్తేనే వాచ్ టైం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ మనకి ఫుల్ లెంత్ వీడియోస్కి రావట్లేదు. ఈ స్కిప్పింగ్ వల్ల ఏమవుతుందంటే అది కూడా పోతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్.